యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనాలు. మీరు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మీ మనవి ఆలకించును. మీరు దేనినైనను యోచన చేయగా అది మీకు స్థిరపరచబడును. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, మీరు ప్రార్థన చేసి నమ్మినట్లయితే తప్పక మీరు జవాబు పొందుకుంటారని. అంతేకాకుండా మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా పొందుకుంటారని. ఆయన నిశ్చయముగా మీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మేము అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా మీరు చేసే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. నమ్ముటకు మాకు తగిన సామర్థ్యమును దయచేయండి. విశ్వసించుటకు తగిన శక్తిని దయచేయండి. సహనమును, ఓర్పును అనుగ్రహించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి పనులన్నిటిలో ప్రభువా మీరు జయము దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.